తలుపు దగ్గరికి వెళ్ళి చూశాను. మా చెల్లి కిచెన్లో ఏంటో చేస్తుంది. నేను మెల్లగా నడుచుకుంటూ మా చెల్లి దగ్గరికి వెళ్ళి, చెల్లి ఇంత నైట్ ఇక్కడేం చేస్తున్నా పడుకోకుండా అని అడిగాను. సీరియస్గా మా చెల్లి వెనక్కి తిరిగి, నిన్ను చంపడానికే చూస్తున్నాను, అయినా నిన్ను అక్కడి నుంచి రావద్దన్నాను కదా, ఎందుకు వచ్చావు అని అంది. మా చెల్లి అలా మాట్లాడుతుంటే ఆ క్షణం నాకు చాలా భయం వేసింది. నేను భయంగా కిచెన్ రూమ్లో నుండి బయటికి వెళ్ళిపోదామని వెళ్తుంటే ఆ రూమ్ డోర్స్ ఒక్కసారిగా క్లోజ్ అయ్యాయి. లైట్స్ కూడా ఆఫ్ అయిపోయాయి. భయంతో నా ఫోన్ తీసుకుని మా తమ్ముడికి కాల్ చేస్తున్నాను. వాడు ఫోన్ లిఫ్ట్ చేయగానే అంతా నార్మల్గా అయింది. లైట్స్ ఆన్ అయ్యాయి, ఇంకా కిచెన్ డోర్స్ కూడా ఓపెన్ చేసి ఉన్నాయి. అప్పుడు మా తమ్ముడు కంగారుగా పరిగెత్తుకుంటూ కిచెన్ రూమ్లోకి వచ్చి, అక్క ఏమైంది అని అడిగాడు. అప్పుడు నేను, ఏమీ లేదురా, చెల్లి ఎక్కడుందని అడిగాను. చెల్లమ్మ దగ్గర పడుకుందక్క అన్నని తీసుకువెళ్ళి చూపించి, అసలు ఏమైందక్క అని అడిగాడు. అప్పుడు నేను, ఏమీ లేదురా, వెళ్ళి పడుకో అన్నాను. సరే అని ఇంక నేను కూడా వెళ్ళిన రూమ్కి వెళ్ళి పడుకున్నాను. ఆ రోజు రాత్రంతా భయంగా గడిచింది. మార్నింగ్ లేవగానే నేను మా చెల్లి దగ్గరికి వెళ్ళాను. తను ఏమీ తెలియనట్టు నార్మల్గానే మాట్లాడుతుంది. అప్పుడు నేను రాత్రి జరిగిన దాని గురించి మా చెల్లిని అడగాలనుకోలేదు. కొద్దిసేపటి తర్వాత నా మొబైల్ రింగ్ అయింది. లిఫ్ట్ చేసి, ఎవరు అని అడిగాను. నేనమ్మా, హైదరాబాద్ అపార్ట్మెంట్ వాచ్మెన్ని అన్నాడు. హో చెప్పు బాబాయ్ అని అన్నాను. అతను, అమ్మా నిన్ను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది, తను నీతో మాట్లాడాలనుకుంటుందంట అని అన్నాడు. సరే బాబాయ్, అయితే తనకి ఫోన్ ఇవ్వన్నాను. అప్పుడు ఆ అమ్మాయి నాతో, అమృత ఒక్కసారి అర్జెంటుగా హైదరాబాద్ రా అని అంది. అప్పుడు నేను, అసలు ఎవరు నువ్వు, ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు రావాలి, అసలు నీకు నేను ఎలా తెలుసు అన్నాను. అమృత ఫస్ట్ క్వశ్చన్స్ వేయడం ఆపి, నువ్వు అర్జెంట్గా హైదరాబాద్లో నీ అపార్ట్మెంట్కి రా, లేకపోతే ఆ ఆత్మని వాళ్ళందరినీ చంపేస్తుందని అంది. అప్పుడు నేను, ఆ ఆత్మ గురించి నీకెలా తెలుసు అని అడిగాను. లుక్ అమృత, నేను చెప్పాలన్నా ముందు నువ్వు ఇక్కడికి రా అని సీరియస్గా అంది. నేను వెంటనే ఫోన్ కట్ చేసి, మా ఇంట్లో వాళ్ళకి ఆఫీస్లో కొంచెం వర్క్ ఉంది, ఇంకా నా జాబ్ కూడా రిజైన్ చేసి వస్తాను అని చెప్పి హైదరాబాద్లో నా అపార్ట్మెంట్కి బయలుదేరాను. నేను అపార్ట్మెంట్కి చేరుకునేసరికి ఆ అమ్మాయి, వాచ్మెన్ ఇద్దరు గేట్ దగ్గర నా కోసం ఎదురు చూస్తున్నారు. అప్పుడు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి, పదండి నా రూమ్కి వెళ్ళి మాట్లాడుకుందాం అని అన్నాను. వెంటనే ఆ అమ్మాయి, వద్దు, నీ రూమ్లో అయితే ఆత్మ వింటుంది, మా ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం అని అంది. సరే అని ముగ్గురం కలిసి తన ఇంటికి వెళ్ళాం. అప్పుడు నేను తనతో, ఇప్పుడు చెప్పండి అసలు ఆ ఆత్మ ఎవరు అని అడిగాను. కొన్ని సంవత్సరాల క్రితం ఆ అపార్ట్మెంట్లో ఒక ఫ్యామిలీ ఉండేది. వాళ్ళకి ఒక్కతే కూతురు అవడంతో తన్ని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ ఆ అమ్మాయి చిన్నప్పటి నుండి సైకోలా బిహేవ్ చేసేది. తను పెరుగుతున్న కొద్దీ తన చేష్టలు కూడా చాలా భయంకరంగా మారాయి. ఒకరోజు వాళ్ళమ్మ, ఏమైంది నీకు, రోజు రోజుకి పిచ్చిదానిలాగా ప్రవర్తిస్తున్నావు అని అడిగింది. అప్పుడు తన కోపంతో కత్తితో వాళ్ళమ్మ పీక కోసి చంపేసింది. అది చూసిన వాళ్ళ నాన్న సంకెళ్ళతో కట్టేసి, నువ్వేమైనా సైకోవా, ఎందుకు మీ అమ్మని అలా చంపేశావు అని తనని గట్టిగా కొట్టాడు. తర్వాత తనని అలా సంకెళ్ళతో కట్టేసి రోజు డాక్టర్స్ని పిలిచి ట్రీట్మెంట్ చేయించేవాడు. ఆ డాక్టర్స్ కూడా ప్రతిరోజు నైట్ 11కి తను పడుకున్నాక వచ్చి ఇంజెక్షన్స్ చేసేవారు. వాళ్ళ నాన్న రోజు తనని సైకో అని తిట్టడంతో ఆ అమ్మాయి భోజనం చేయడం మానేసింది. అలా కొన్ని రోజులకి తను చనిపోయింది. బాధతో వాళ్ళ నాన్న కూడా గుండె ఆగి చనిపోయాడు. అలా ఖాళీ అయిన ఆ రూమ్ని నేను నా ఫ్రెండ్స్ చదువుకోవడానికి రెంట్కి తీసుకున్నాం. ఒకరోజు మా ఫ్రెండ్స్ నన్ను సరదాగా నువ్వు సైకో అని నన్ను నేర్పించారు. ఆ మాటలకి ఆ రూమ్లో ఉన్న ఆ అమ్మాయి ఆత్మ నన్ను పట్టుకుంది. ఆ రోజు నుంచి నైట్ 11 అయితే చాలు ఏవో భయంకరమైన కళలు వచ్చేవి. ఒకరోజు ఈ విషయం మా పేరెంట్స్కి చెప్పాను. మా పేరెంట్స్ నన్ను ఒక స్వామీజీ దగ్గరికి తీసుకువెళ్ళారు. అప్పుడు అతను, ఇది ఒక సైకో ఆత్మ, దీనిని బంధించడం చాలా కష్టం అని అన్నాడు. అప్పుడు మా డాడీ భయంతో, మీరే ఏదో ఒకటి చేయాలి స్వామి అని అన్నారు. ఆ స్వామీజీ, ఆత్మను వేరే వాళ్ళ మీదకి మళ్లించడం తప్ప ఏమీ చేయలేం అని బూడిద రంగులో ఉన్న ఒక పట్లం కట్టి మాకిచ్చి, మీరు వెంటనే ఈ రూమ్ ఖాళీ చేయండి, ఆ రూమ్లోకి ఎవరైనా కొత్తగా అమ్మాయి వస్తే ఆ అమ్మాయి ఆ రూమ్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ పొడిని ఒక్కసారి పాలలో కలిపివ్వండి అని అన్నాడు. అలా అన్న తర్వాత మేము వెంటనే ఆ రూమ్ ఖాళీ చేసేసాం.
కొంతకాలానికి నువ్వు స్వాతి వచ్చారు. కొన్ని రోజుల తర్వాత స్వాతి బెంగళూరు వెళ్ళిందని, నువ్వు ఒంటరిగా ఉంటున్నావని ఆ వాచ్మెన్ వచ్చి నాకు చెప్పాడు. అప్పుడు ఈ వాచ్మెన్ ద్వారా నీకు వచ్చే పాలలో ఈ పొడిని కలిపి పంపాము. అలా ఆత్మ నిన్ను పట్టుకుంది అని తను నాతో చెప్పింది. అప్పుడు నేను కోపంతో, మరి ఇప్పుడెందుకు నన్ను కలవాలని ఫోన్ చేసావు అని అడిగాను. అప్పుడు తను, నా వల్ల నువ్వు ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు, అందుకే ఆత్మను బంధించే ఒక స్వామీజీని కలిశాను, అతను నిన్ను తీసుకురమ్మన్నాడు, పద వెళ్దాం అని అంది. సరే అని నేను, తను, వాచ్మెన్ ఆ రోజు రాత్రి కార్లో ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తుండగా మా ఇంటి నుంచి నాకు ఫోన్ వచ్చింది. లిఫ్ట్ చేస్తే మా చెల్లి, అక్క నువ్వు ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళకు, వెళ్తే ఈ ఆత్మ నన్ను చంపేస్తుంది అని అంటూ కాల్ కట్ చేసింది. ఈ విషయం నాతో ఉన్న అమ్మాయితో చెప్పాను. తను వాటిని నమ్మకు, ఆత్మ నిన్ను ఆపడానికి ప్రయత్నిస్తుంది. కొద్దిసేపటికి నా మొబైల్కి ఒక వీడియో వచ్చింది. ప్లే చేసి చూస్తే ఆ వీడియోలో మా చెల్లి కళ్ళ నుండి చెవుల నుండి రక్తం కారుతుంది. అప్పుడు నాకు నా కుటుంబం కన్నా ఏది ఎక్కువ కాదనిపించింది. నేను వెంటనే కార్ ఆపి వెనక్కి వెళ్ళమన్నాను. మా ఇంటికి వచ్చేసరికి అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. మా చెల్లి చనిపోయింది. నా మీద నాకే అసహ్యంగా ఉంది. నా వల్ల నా కుటుంబం అంతా బాధపడాల్సి వస్తుందని అనుకుంటూ ఏడుస్తూ మా చెల్లి దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. ఈలోపు ఆ అమ్మాయి నా చేయి పట్టుకుని వెనక్కి లాగి, ఇంకా ఆలస్యం చేయకు, నువ్వు ఆలస్యం చేసే కొద్దీ ఆ ఆత్మ మీ కుటుంబం అంతటినీ నాశనం చేస్తుంది, పద ఆ స్వామీజీ దగ్గరికి వెళ్దాం అని నన్ను కార్ దగ్గరికి తీసుకుని వెళ్ళిపోయారు. అప్పుడు కార్ ఎక్కి ఆ స్వామీజీ దగ్గరికి వెళ్తుండగా మళ్ళీ మా తమ్ముడి దగ్గర నుంచి ఫోన్ వస్తుందేమో అని భయపడుతూ కారులో కూర్చున్నాను. ఈలోపు మా కార్ ఆ స్వామీజీ ఉన్న ప్రదేశంలోకి చేరుకుంది. కారులో నుండి బయటకు రాగానే నాకు ఒక్కసారిగా మరణ భయం కలిగింది. నన్ను ఎవరో చంపడానికి వస్తున్నట్టు అనిపించింది. ఇటువైపు చూసిన దట్టమైన అడవి, చుట్టూ చెట్లే కనిపిస్తున్నాయి. ఆ చెట్ల నుంచి నడుచుకుంటూ ఆ స్వామీజీ ఉండే ఒక ఎత్తైన ప్రాంతానికి వెళ్ళాం. అక్కడికి వెళ్తున్న కొద్దీ నా గుండె చాలా వేగంగా కొట్టుకోవడం మొదలైంది. చివరిగా ఆ స్వామీజీ ఉండే చోటికి చేరుకున్నాం. కానీ ఆ స్వామీజీని అక్కడెవరో చంపేశారు. నేను ధైర్యం తెచ్చుకుని అతని దగ్గరికి వెళ్ళి చూశాను. అప్పుడు అక్కడ అతని రక్తంతో ఆత్మ నిన్ను చంపేస్తుంది అని రాసుంది. ఈలోపు వెనక్కి తిరిగి చూశాను. నాతో వచ్చిన ఆ అమ్మాయి వాచ్మెన్ ఎవ్వరూ కనపడటం లేదు. నాకు ఆ క్షణం ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు నా మనసులోకి ఒక ఆలోచన వచ్చింది. అదేమిటంటే, మా తమ్ముడికి ఎలాగో ఉద్యోగం వచ్చింది, వాడు మా పేరెంట్స్ని హ్యాపీగా చూసుకుంటాడు. నా వల్ల నా చెల్లి చనిపోయింది, ఇంకా నా వల్ల నా ఫ్యామిలీకి ఏ ఇబ్బంది రాకూడదని ఆ ఎత్తైన కొండ మీద నుండి లోయలోకి దూకేశాను. అలా కోపంతో రగిలిపోతున్న ఆ ఆత్మ అమృతని, వాచ్మెన్ని, ఆ అమ్మాయిని, తన చెల్లిని చంపేసింది. సో ఫ్రెండ్స్, ఆ ఆత్మ నన్ను చంపాలనుకుంటుందా అనే ఈ సిరీస్ మీకు నచ్చినట్లయితే మీ ఫేస్బుక్లో షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని కనుక మీరు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.